ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టూరిజం అభివృద్ధి కావాలంటే విరివిగా మద్యం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. విశాఖలో ప్రకృతి అందాలు ఉన్నప్పటికీ టూరిజంలో ఎందుకు వెనకబడుతున్నామో ఆలోచించాలన్నారు. బీచ్లో టెంట్లు ఏర్పాటు చేసి బీరు, టిఫిన్స్ వంటివి అందుబాటులో పెడితే టూరిజం అదే డెవలప్ అవుతుందన్నారు. అందుకు అనుగుణంగా నిబంధనలు సడలించాలని విశాఖలో జరిగిన టూరిజం సమ్మిట్లో అధికారులను కోరారు. బీచ్కు బీరు దాడానికి కాకపోతే కాఫీ దాడానికి వస్తారా అంటూ అధికారులను ప్రశ్నించారు అయ్యన్న పాత్రుడు. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి వస్తారు, ఫ్రెండ్స్ అంతా కలిసి గ్రూప్గా వస్తారు, ఎంజాయ్ చేస్తారు. విశాఖపట్నం బీచ్కి వచ్చి టీ తాగుతాడానికి వస్తారండి. ఎక్కడి నుంచానన్నా అర్థమైందా మీకు చెప్పింది? చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం బీచ్లో కూర్చొని వాడు టీ తాగడానికి వస్తాడు ఎవడన్నా టూరిజంకి. వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి. ఒక బీచ్లో ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీమునిపట్నం వరకు ఒక మధ్య మధ్యలో ప్లేసుల్లో చిన్న చిన్న హట్స్ వేసి, ఆ చిన్న చిన్న రెస్టారెంట్స్ పెట్టి, పెద్ద రెస్టారెంట్స్ కాదు, చిన్న హట్స్ లాగా వేసి, జర్మనీలో చూశాను, జర్మనీ వెళ్ళాను, నాకు చూశాను. హట్స్ లాగా ఉంటాయి చిన్నవి, దాంట్లో టిఫిన్స్, కాఫీ, బీరు, వైను. మరి వైన్ తాగడానికి రాకపోతే కాఫీ తాగడానికి వస్తారండి ఇక్కడికి? మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి, ప్రాక్టికల్ ఆలోచించండి, ప్రాక్టికల్గా ఆలోచించాలి సార్. ఇవన్నీ కూడా ఏమీ చేయకుండా వచ్చేయండి వచ్చేయండి మా విశాఖపట్నం వచ్చేయండి అంటే దేనికి వస్తారు? విశాఖపట్నం ఎందుకు వస్తారు? టూరిస్టులు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి వస్తారు, ఫ్రెండ్స్ అంతా కలిసి గ్రూప్గా వస్తారు, ఎంజాయ్ చేస్తారు. విశాఖపట్నం బీచ్కి వచ్చి టీ తాగుతాడానికి వస్తారండి. ఎక్కడి నుంచానన్నా అర్థమైందా మీకు చెప్పింది? చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం బీచ్లో కూర్చొని వాడు టీ తాగడానికి వస్తాడు ఎవడన్నా టూరిజంకి. వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి. ఒక బీచ్లో ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీమునిపట్నం వరకు ఒక మధ్య మధ్యలో ప్లేసుల్లో చిన్న చిన్న హట్స్ వేసి, ఆ చిన్న చిన్న రెస్టారెంట్స్ పెట్టి, పెద్ద రెస్టారెంట్స్ కాదు, చిన్న హట్స్ లాగా వేసి, జర్మనీలో చూశాను, జర్మనీ వెళ్ళాను, నాకు చూశాను. హట్స్ లాగా ఉంటాయి చిన్నవి, దాంట్లో టిఫిన్స్, కాఫీ, బీరు, వైను. మరి వైన్ తాగడానికి రాకపోతే కాఫీ తాగడానికి వస్తారండి ఇక్కడికి? మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి, ప్రాక్టికల్ ఆలోచించండి, ప్రాక్టికల్గా ఆలోచించాలి సార్. ఇవన్నీ కూడా ఏమీ చేయకుండా వచ్చేయండి వచ్చేయండి మా విశాఖపట్నం వచ్చేయండి అంటే దేనికి వస్తారు? విశాఖపట్నం